ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిన దాని విషయంలో మరి ఈరోజు జరిగిన అన్యాయానికి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మరి ఏ విధంగా అయితే 3-4 సంవత్సరాల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అటు రఘునందన్ అన్న ఇటు మన ఎమ్మెల్సీ గారు అదే కాకుండా మళ్ళీ బండి సంజయ్ అన్న కూడా పలుమార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ అవాస్తవాలను తోపుచ్చిండ్రు, కానీ ఈరోజు అవి వాస్తవాలని తెలిసినాయి కదా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా నిందితుడు అని ఆయనకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయనకు ఖచ్చితంగా ఏమంటారు, ఆయన చేయాల్సిన అవసరం ఉన్నది, చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు ఆయనను అరెస్ట్ చేస్తలేడు. నిర్ధారణ అయినప్పటికీ కూడా దాన్ని కనుమరుగు చేస్తున్నాడు. సో దాని మీద మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. సూత్రధారులు పాత్రధారులు ఎవరున్నా వాళ్ళందరికీ శిక్ష పడేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా పోరాటం చేస్తుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విషయంలో చూసుకుంటే ఇక్కడ బీజేపీకి చెందిన వాళ్ళు ఉన్నారు, ఇతర పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఎందుకు ఈ విషయం పట్ల మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అదే కదా మా బాధ కూడా. ఎందుకంటే ఆల్రెడీ నిందితులు అని తేలింది. అటు లిక్కర్ స్కామ్ వాళ్ళ బిడ్డది ఏడ బయట పడుతుందో అని దాన్ని బయట పడనీయకుండా మా యొక్క గౌరవనీయులు పెద్దలు బిఎల్ సంతోష్ గారి మీద లేనిపోని ఒక స్టోరీ సృష్టించి దాని గెస్ట్ హౌస్ది మొత్తము దాన్ని ఒక సృష్టి ఇచ్చిండు. కానీ ఈరోజు ఆయననే సూత్రధారుడు అని చెప్పిండు. గతంలో ఏమన్నాడు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి దాన్ని పట్టించుకుంటలేదు, వాళ్ళ మీద కేసు చేస్తలేరు, కవిత గారిని జైలుకి పంపిస్తలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఈరోజు అదే భారతీయ జనతా పార్టీ మరి కవిత గారు జైల్లో ఉన్నారు. మరి ఇప్పుడు దానికి ఎవరు అని ముఖ్యమని చెప్పడానికి అవకాశం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు కావాలనే దీన్ని, ఎందుకంటే ఆయన ఓటుకు నోటు కేసులో కూడా ఆయన ఉన్నాడు. ఆయన కేసు బయటకు తీస్తే ఈయన కేసు బయటకు వస్తుంది, ఈయనను గట్టిగా పట్టుకుంటే ఆయనది కూడా బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు దోబుచులు ఆడుతున్నాను మేము అనుకుంటున్నాం. మరో 4 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 17 స్థానాలలో బీజేపీకి రాబోతున్నాయి. ఇంకా ప్రత్యేకమైన స్థానం అయితే హైదరాబాద్ నియోజకవర్గం. ఎట్లా ఉండబోతుంది అక్కడ? మాధవీలత గారు ఈసారి అక్కడ జెండా ఎగరేసే అవకాశం ఉందనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లుంటే 12 నుంచి 14 సీట్లను మేము గెలవబోతున్నామండి. దాంట్లో ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ సీటుని అయితే మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఎందుకంటే 40 సంవత్సరాల పాలన తర్వాత ఈరోజు ప్రజలు ముఖ్యంగా ముస్లిం సోదరులు కూడా వాళ్ళతోటి విసుకెత్తిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ ఓవైసీ ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎప్పటికీ ఎక్కడున్నో అక్కడనే ఛాయ్ అమ్ముకునేటోడు గాలి కొట్టేటోడు దుకాణం మీద అమ్ముకునేటోడు అదే దుకాణంలో ఉన్నారు. ఎవ్వరు కూడా అభివృద్ధి చెందలేరు అక్కడ. ముఖ్యంగా చూసుకుంటే మాధవీలత గారు ఈ 40 ఏళ్ళ చరిత్రను తిరగరాయడానికి ఈరోజు తాను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాధవీలత గారి లాంటి ఒక మహిళను ఈ హైదరాబాద్ పార్లమెంట్కి ఇచ్చినందుకు. మేము ప్రచారం చేసిన ప్రతిరోజు ప్రతినిత్యము మాతోటి ప్రజలు చాలామంది ఆమెతోని తిరగడం జరిగింది. ముఖ్యంగా మహిళలు మరి ముస్లిం వాళ్ళు కూడా వాళ్ళు. ఎందుకంటే ఏదైతే ఛానళ్ళలో రాజ్ న్యూస్లో మైనార్టీల యొక్క సమస్యల గురించి తాను మాట్లాడడం జరిగింది. వక్ఫ్ యొక్క ఏ రకంగా హరించడం జరిగిందో దాని గురించి వాళ్ళకు చెప్పడం జరిగింది. అమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి మాకు తెలియని విషయాలన్నీ కూడా సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. వాళ్ళు కూడా ఈసారి ఆమెకు మద్దతు ఇవ్వడం జరిగింది. సైలెంట్ ఓటు జరిగింది. ఖచ్చితంగా మేము తక్కువ మెజార్టీతోనైనా ఈసారి మేము హైదరాబాద్ ఎంఐఎంకి కంచుకోట కదా, అక్కడ గెలుస్తామని ఏ విధంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు? ఏ విధంగా గెలుస్తారు? ఒకటైతే కంచుకోట అనేది మనం అనుకునేదే. ఎందుకంటే మనకు దగ్గర హైదరాబాద్ పార్లమెంటులో 7 నియోజకవర్గాలు వస్తున్నాయి. 7 నియోజకవర్గాలలో ముఖ్యంగా 3 నియోజకవర్గాలలో మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది. కానీ మిగతా 4 నియోజకవర్గాలలో హిందూ బెల్ట్ పెద్దగా ఉంది. అదే కాకుండా ఈసారి ముస్లింలు కూడా అవేర్నెస్ కావడం జరిగింది. ఎందుకంటే చాలా మంది వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈయన యొక్క ప్రతి ఒక్క సాక్ష్యాధారాలు బయట పెట్టడంతో వారు కూడా అవేర్నెస్ అయినారు. ఈ 40 సంవత్సరాల యొక్క కంచుకోటను బద్దలు కొట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాధవీలత గారు ఏది చెప్పినా అన్ని సాక్ష్యాధారాలతో బయట పెట్టడం జరిగింది. అదే కాకుండా ప్రజలలో తన యొక్క పొందిన మన్ననను ఏ రకంగా ఒక మహిళ తన ఇంటిని సరిదిద్దుకోగలుగుతుందో మాధవీలత గారు గనక ఒక ఎంపీ అభ్యర్థి అయితే ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్ అనేది అభివృద్ధి చెందుతుందని మేము ప్రతినిత్యం తిరిగే సమయంలో మేము చూసినామండి. ప్రతి ఏరియాలో చెత్త చెదారము. అసలు ముస్లిం ఏరియాలలోనే మేము బార్కాస్లో తిరగడం జరిగింది. బార్కాస్లో ఇంటింటికి చెత్తనే, నాలాలు వంగుతున్నాయి, ఇవన్నీ పోతా ఉండే. మరి ఏ రకంగా అభివృద్ధి చేసినట్టున్నారు? కంచుకోట 7 వచ్చింది, వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగినది కంచుకోట, అంతకు మించి ఏం లేదు. కాబట్టి ప్రజలు విసుకెత్తిపోయినారు. ముఖ్యంగా ముస్లిం సోదరులు
విసుకెత్తిపోయినారు. వారి మాటలలోనే చాలామంది చెప్పడం జరిగింది, చాలామంది వాళ్ళకి సపోర్ట్ చేసినారు సైలెంట్ ద్వారా. ఈసారి ఏదైతే నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతున్నారో 400 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నాము. ఆ 400 సీట్లలో ఒకటి మా హైదరాబాద్ పార్లమెంట్ కాబోతున్నది. ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్.